రెండేళ్లు పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మరోవైపు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు ఎదురుపడితే ఘర్షణలు జరిగే అవకాశం ఉందని కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ముందుగానే హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మరోవైపు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు ఎదురుపడితే ఘర్షణలు జరిగే అవకాశం ఉందని కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రామాంజనేయులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు. శివాని, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పరిస్థితి మాత్రం అదుపులోనే ఉంది. రెండేళ్ల పాలనకు వెన్నుపోటు కార్యక్రమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఇవాళ కార్యక్రమం చేపట్టింది. అయితే అదే సమయంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా బైక్ ర్యాలీ చేపట్టారు. దీంతో ఇద్దరు కూడా ఒకే సమయంలో ఒకే చోటే రెండు కార్యక్రమాలను చేపట్టడం వల్ల తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఒకరిని ఒకరు ఎదురుపడటం వల్ల గొడవలు చెలరేగే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరి అవకాశం ఇవ్వలేదు, పర్మిషన్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లో నుంచి అనుచరులతో బయటికి వచ్చి వెన్నుపేటుకు రెండేళ్ల కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన బయటికి వస్తుండగా మరి మొదట అరెస్ట్ చేశారు. అయితే జనం ఎక్కువ కావడంతో అనుచరులు పెద్ద ఎత్తున పెద్దారెడ్డి ఇంటికి చేరుకోవడంతో ఆయన్ని అరెస్ట్ చేసి అనంతపురంకి తరలించారు. అనంతపురంలో ఆయన ఇంట్లో వదిలిపెట్టేసి పోలీసులు వెళ్లిపోగా వెంటనే మరి ఆయన అనంతపురంలోని ఎస్పీ కార్యాలయం వద్ద అనుచరులతో పెద్ద ఎత్తున ప్రస్తుతం పెద్దారెడ్డి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎస్పీ ఆఫీస్ ముందు తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి మనుషులు పెద్ద ఎత్తున చేరుకొని ఇప్పుడు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలా రెండు చోట్ల రెండు కార్యక్రమాలని ఒకే చోట పెట్టుకోవడం వల్ల ఇరు పార్టీలు తలపడితే గొడవ జరుగుతాదనే ఉద్దేశంతోనే పోలీసులు రెండు ప్రాంతాల్లో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే పెద్దారెడ్డి ఎస్పీ కార్యాలయం ముందర ఆందోళన కొనసాగిస్తున్నారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామాంజనేయులు. Hey!